హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను ఇలాంటి ఒక మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానంటే దాన్ని చూసాక ఒక మూవీని తయారు చేసే వెనుక ఒక డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఇంకా రైటర్ ఎంత కష్టపడతారో మీకు తెలుస్తుంది. కానీ దాంతో పాటు ఈ ఇండస్ట్రీలో ఎలా కొంతమంది బిజినెస్ చేస్తూ కొంతమంది టాలెంట్ ని తొక్కి పైకి వెళ్ళనీయకుండా చేస్తారో అలాంటి ఒక డార్క్ రియాలిటీని చూపించిన మూవీ ఇది ది మోలీవుడ్ టైమ్స్. కథ ఒక అబ్బాయిది. తనకున్న ఒకే ఒక గోల్, ఒక మూవీ తీసి దాన్ని అందరూ చూసేలా చేయడం అండ్ దాన్ని చూసి అందరూ ముఖ్యంగా భయపడేలా చేయడం. అయితే ఇలాంటి ఒక అల్టిమేట్ గోల్ పెట్టుకున్న అబ్బాయి లైఫ్ లో ఎలాంటి మలుపులు వచ్చాయి అనే దాన్ని ముందు వీడియోలో చూద్దాం. కథ స్టార్ట్ అవుతుంది 1996 ఇయర్ లో. మనం క్లాస్ లో సచిన్ డేవిడ్ అనే ఒక అబ్బాయిని చూస్తాం. అతను వైకిమ్ డేవిడ్ అనే వ్యక్తి కొడుకు. సచిన్ తండ్రి చాలా నావెల్స్ పబ్లిష్ చేశారు. వాటన్నిటికీ మంచి పేరు ఇంకా ప్రసిద్ధి వచ్చింది. అండ్ ఇప్పుడు సచిన్ తన నాన్నలాగే ఒక మంచి నావెలిస్ట్ అవ్వాలని కలలు కంటున్నాడు. సచిన్ ఇంటికి ఒక వ్యక్తి వచ్చేవాడు. అతను సచిన్ తండ్రి దగ్గర నుండి స్క్రిప్ట్ తీసుకొని దాన్ని బుక్ గా మార్చి పబ్లిష్ చేసేవాడు. ఆ కథలలో ఒక కథే డెవిల్ ఐలాండ్ ది. దాని ఫస్ట్ కాపీ పబ్లిష్ అయ్యాక సచిన్ దగ్గరికి వస్తుంది. సచిన్ ఆ పుస్తకాన్ని చదివిన తర్వాత తనకి చాలా ఇష్టమైన ఒక అమ్మాయికి ఇస్తాడు చదవడానికి. తర్వాత రోజు స్కూల్ మ్యాగజైన్ లో నావెల్స్ పబ్లిష్ చేయబోతున్నారని సచిన్ కి తెలుస్తుంది. అప్పుడు ఇదే నా టాలెంట్ చూపించాల్సిన టైం అని ఒక నావెల్ రాసి ఇస్తాడు. అందులో పాల్గొన్న అందరి పిల్లల నావెల్స్ పబ్లిష్ అవుతాయి, కానీ సచిన్ నావెల్ పబ్లిష్ కాదు. అతను అడిగినప్పుడు టీచర్ చెప్తుంది తన స్టాండర్డ్ మ్యాగజైన్ లో పబ్లిష్ చేయడానికి సరిపోలేదు అని, అందువల్ల ఇంకా రైటింగ్ మీద ఎక్కువ పని చేయాలని చెప్తుంది. సచిన్ మనసులో ఒక భయం ఏర్పడుతుంది. ఇంత పెద్ద రైటర్ కొడుకు అయ్యుండి కూడా తను ఒక మంచి స్క్రిప్ట్ రాయలేకపోతున్నాడు అని అనుకుంటాడు. డెవిల్స్ ఐలాండ్ పుస్తకాన్ని ఇచ్చిన ఆ అమ్మాయి స్టోరీని కూడా పబ్లిష్ చేశారు. తన పుస్తకం చదివి తిరిగి ఇచ్చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ డెవిల్ ఐలాండ్ అనే పుస్తకాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే రాబోతున్న కథలో ఇది ఒక మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. అయితే అదర్ సైడ్ సచిన్ ఒక స్టోరీ రాసి తన తండ్రికి ఇస్తాడు. కానీ తన తండ్రి ఇది హారర్ స్టోరీ కాదు, ఒక జోక్ లాంటి స్టోరీ అని చెప్తాడు. దానివల్ల సచిన్ కి ఇంకా కోపం వస్తుంది. అతను ఈ మాట విన్నాక తట్టుకోలేకపోతాడు. ఇంకా ఒక నోట్ రాసి ఉరివేసుకుని చనిపోవాలి అనుకుంటాడు. కానీ అప్పుడే తన తండ్రి అక్కడికి వచ్చి ఒక నిజం చెప్తాడు. ఇప్పటి వరకు తను రాసిన అన్ని స్క్రిప్ట్స్, ఆర్టికల్స్, నావెల్స్ అన్ని కాపీ చేసినవే అని. తనకంటూ ఒక స్నేహితురాలు ఉండేది. తను ఈ స్క్రిప్ట్స్ అన్నిటినీ రాసింది. కానీ ఒక విషయం వల్ల తను చనిపోయింది అండ్ ఆ స్క్రిప్ట్స్ అన్నిటినీ నేను నా పేరుతో పబ్లిష్ చేశాను అని చెప్తాడు. దాంతో పాటు ఇప్పటి వరకు నేను ఒక్క స్టోరీ కూడా రాయలేదు. ఇప్పుడు పబ్లిష్ చేస్తున్న కథలన్నీ వేరే రైటర్స్ తో రాయించి పబ్లిష్ చేస్తున్నాను. ఎందుకంటే ఒక్కసారి పేరు వచ్చిన తర్వాత ప్రజలు నీ ప్రతి కథని చదవడం మొదలు పెడతారు. అదే టైంలో అక్కడికి ఒక అతను వచ్చి డెవిల్స్ ఐలాండ్ కథతో పబ్లిష్ అయిన 8 బుక్స్ తెచ్చి ఇస్తాడు. ఎందుకంటే ఆ కథని రాసిన రైటర్ ఆ బుక్ లో వైకిమ్ డేవిడ్ నిజ జీవితం ఇంకా తను చేసిన నావెల్స్ దొంగతనంని క్లియర్ గా అర్థమయ్యేలా రాశాడు. సో ఇప్పుడు సచిన్ దగ్గర ఉన్న బుక్ తో కలిపి 9 బుక్స్ ని నిప్పులో వేసి తగలబెట్టేస్తాడు. కానీ ఇంకా ఒక బుక్ మాత్రం రిటర్న్ అవ్వలేదు. అది ఎవరి దగ్గర ఉందో ఎవరికి తెలియదు. అక్కడితో కథ 2000 సంవత్సరానికి మారుతుంది. ఇక్కడ మనం అదే డెవిల్ ఐలాండ్ బుక్ ని చూస్తాం. అది ఇప్పుడు వినీత్ అనే అబ్బాయి దగ్గర ఉంటుంది. వినీత్ ఇప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటాడు. ఎందుకంటే అతను ఒక కళ చూసి దాని వల్ల చాలా భయపడి మంచం మీద నుంచి పడి చేయి విరగొట్టుకున్నాడు. డాక్టర్ అతనికి విశ్రాంతి కావాలి అని చెప్తాడు. అతని తల్లిదండ్రులు వెళ్లిపోయిన తర్వాత వినీత్ డాక్టర్ కి ఒక కథ చెప్తాడు. ఆ కథ విని డాక్టర్ కూడా చెమటలు పట్టేస్తాయి. వినీత్ కి హారర్ సినిమాలు చూడడం, హారర్ సినిమా స్టోరీస్ చదవడం, హారర్ సినిమాస్ కి సంబంధించిన ప్రతి విషయం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే తనపై ఆ డెవిల్స్ ఐలాండ్ బుక్ చాలా ప్రభావం చేసింది కాబట్టి. అతనికి సుజిత్ అనే ఒక చిన్న ఫ్రెండ్ కూడా ఉంటాడు. సుజిత్ తనని ఒక హారర్ సినిమాకి వెళ్దాం, చాలా బాగుంటుంది అని చెప్పి అప్పుడులో ఫస్ట్ టైం రిలీజ్ అయిన DTS సౌండ్ ఎఫెక్ట్స్ ఉన్న థియేటర్ కి తీసుకుని వెళ్తాడు. సినిమా స్టార్ట్ అయ్యాక అక్కడున్న ప్రతి ఒక్కరు భయపడడం మొదలు పెడతారు. ఎందుకంటే స్పీకర్స్ అన్ని వైపులుగా పెట్టడం వల్ల శబ్దం చుట్టూ తిరుగుతూ వినిపిస్తుంది. జనాలకు భయంతో అక్కడే చెమటలు వచ్చేస్తాయి. అప్పటి నుంచి వినీత్ ఒక నిర్ణయం తీసుకుంటాడు. తను కూడా ఒక బెస్ట్ హారర్ మూవీ తీసి దాన్ని అందరూ లోతుగా ఫీల్ అయ్యి భయపడేలా చేసి ఒక బెస్ట్ హారర్ డైరెక్టర్ అవ్వాలి అని. ఇంటికి వచ్చిన తర్వాత అతను ఒక క్యాసెట్ స్టోర్ కి వెళ్తాడు. అక్కడి నుండి DTS ఎఫెక్ట్స్ ఉన్న సినిమా ది సిక్స్త్ సెన్స్ తీసుకుంటాడు. షాప్ ఓనర్ చెప్తాడు ఇందులో DTS ఉంటుంది అంటే శబ్దం సరౌండ్ అవుతుంది అని. వినీత్ వెంటనే దాన్ని కొని ఇంటికి తీసుకొస్తాడు. కానీ ఇంట్లో టీవీ సెటప్ అంతగా బలంగా ఉండదు. అతను తన తాతని పక్కకి జరిపి స్పీకర్స్ ని కొంచెం దూరంగా పెట్టుకొని సెటప్ చేస్తాడు. కానీ థియేటర్ లో వచ్చిన ఫీలింగ్ మాత్రం రాదు. కొన్ని రోజుల తర్వాత వినీత్ తన అమ్మ నాన్నతో మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. డాక్టర్ పేపర్ మీద ఏమైనా రాయమంటాడు. అప్పుడు వినీత్ మాధవన్ ఫిల్మ్ అని రాస్తాడు. అంటే ఒక రోజు థియేటర్ లో తన పేరు మీద సినిమా ఆడాలి, ఇంకా ఆ సినిమాకి తనే డైరెక్టర్ అవ్వాలి అని కోరుకుంటాడు. అక్కడ నుండి తిరిగి వస్తున్న టైంలో వినీత్ తన అమ్మ నాన్నతో ఒక వీడియో కెమెరా కొనివ్వాలని చెప్తాడు. తను ఒక షార్ట్ ఫిల్మ్ తయారు చేస్తాను అని చెప్తాడు. ఆ కెమెరా దాదాపు 27,000 రూపాయలు ఉంటుంది. ఆ ప్రైజ్ విని తన తండ్రి ఆశ్చర్యపోతాడు. ముందుగా డబ్బు వస్తే ఇంట్లో వాషింగ్ మెషిన్ కొనుక్కుంటాడు
దాక్కుంటాం, తర్వాత నీ కెమెరా గురించి ఆలోచిస్తామని చెప్తాడు. అప్పుడే బయట ఒక సినిమా పోస్టర్ కనిపిస్తుంది. వినీత్ వెంటనే బయటికి వెళ్లి తను ఎలా అయినా సరే ఒక హారర్ సినిమా తయారు చేస్తానని తన తండ్రికి చెప్తాడు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. వినీత్ పెద్దవాడు అయిపోతాడు. కానీ తన కళ మాత్రం తన వెంట వదలదు. ప్రతి రాత్రి భయంకరమైన కళ్ళు చూస్తూ జనాల్ని భయపెట్టగలిగే కథలను తన మనసులో సృష్టిస్తున్నాడు. అతను ఫేస్బుక్ లో ఒక ప్రొఫైల్ కూడా క్రియేట్ చేశాడు. పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ ఇంకా డైరెక్టర్స్ కొందరికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. ఏదైనా ఒక రోజు వాళ్ళు తన ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి తన దగ్గరికి వచ్చి వినీత్ నువ్వు సినిమా చాలా బాగా చేస్తావు అని అప్రిసియేషన్ ఇస్తారు అని నమ్ముతాడు. కానీ అప్పటికి వినీత్ దగ్గర కెమెరా కూడా ఉండదు. అతని తండ్రి ఒక మాట ఇస్తాడు. 12th క్లాస్ లో 80% కన్నా ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటే కెమెరా కొనిస్తాను అని చెప్తాడు. వినీత్ చాలా హ్యాపీ అవుతాడు. ఒక రోజు ఇంట్లో ఉండగా తన తాత మాట్లాడుతున్నప్పుడు వింటాడు. వినీత్ ఎప్పటికీ మంచి ఫిల్మ్ మేకర్ కాలేడు, అతనిలో అంత టాలెంట్ లేదు అని తాత చెప్తున్నాడు. ఆ మాట వినీత్ ఈగోని గట్టిగా హర్ట్ చేస్తుంది. అప్పుడు అతను చదవడం మొదలు పెడతాడు. కానీ నిజంగా చదవడం కాదు, ముఖ్యమైన పాయింట్స్ అన్ని చిట్స్ లో రాసి ఎగ్జామ్స్ లో చీటింగ్ చేస్తాడు. అయినా కూడా రిజల్ట్స్ వచ్చిన తర్వాత వినీత్ కి 80% కన్నా తక్కువ మార్క్స్ వస్తుంటాయి. కానీ ఈ మధ్య తన ఫ్రెండ్ కి చాలా భయంకరమైన కథలు చెప్తుంటాడు. ఆ కథలు ఎంత అద్భుతంగా ఉంటాయో తన ఫ్రెండ్ నిజంగానే భయపడతాడు. వాళ్ళు పాస్ అయితే కెమెరా వస్తుంది అని అనుకున్నారు. కానీ వినీత్ ఫెయిల్ అయ్యాడు. అయినా సరే వాళ్ళు క్యాసెట్ కొనుక్కునే షాప్ ఓనర్ సునీల్ అన్న అతను వాళ్ళ బడ్జెట్ లో ఉండే ఒక కెమెరా ఇస్తాడు. వాళ్ళు చాలా సంతోషంతో ఆ కెమెరాని తీసుకుని ఇంటికి వస్తారు. ఒక సీన్ షూట్ చేయడానికి ముందుగా ఇంట్లో పొగను వ్యాపింప చేస్తారు. దానివల్ల సీన్ కి కొంచెం భయంకరమైన వాతావరణం ఏర్పడుతుంది. చివరికి షాట్ ని ఫుల్ గా కంప్లీట్ చేస్తారు. కానీ ఆ వీడియో క్లిప్ ని చూసిన తర్వాత వాళ్ళు తెలుసుకుంటారు వీడియో అంతా బ్లర్ గా కనిపిస్తుంది అని. ఎందుకంటే ఆ కెమెరా మెగా పిక్సెల్స్ తక్కువగా ఉన్నాయి. అలాగే హెచ్డీని కూడా సపోర్ట్ చేయదు. దానికి తోడు వీళ్ళు రూమ్ లో ఉన్న అన్ని లైట్స్ ఆఫ్ చేసి కేవలం క్యాండిల్ వెలిగించి షూట్ చేస్తున్నారు సీన్ బాగుంటుందని. కానీ సమస్య కెమెరాలోనే ఉంది. ఈ ప్రాబ్లం ని తీసుకుని వాళ్ళు సునీల్ దగ్గరికి వెళ్తారు. అప్పుడు సునీల్ చెప్తాడు కెమెరా క్వాలిటీ తక్కువగా ఉండడం వల్ల సీన్స్ ఇలా వస్తున్నాయి అని. మీరు ఈ సీన్స్ అన్ని పగలు షూట్ చేయాలి, అప్పుడే మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ వస్తుంది అని చెప్తాడు. సునీల్ దగ్గర మంచి కెమెరా కూడా ఉంది. కానీ దాని బడ్జెట్ చాలా ఎక్కువ. అది వీళ్ళిద్దరూ ఎఫోర్డ్ చేయలేరు. సరే అని వీళ్ళు పగల షూటింగ్ చేస్తారు. షూటింగ్ కంప్లీట్ అయ్యాక ఇంట్లో ఉన్న అందరికీ ఈ వీడియో చూపిస్తారు. కానీ పగల షూట్ చేయడం వల్ల భయం అనే ఫీలింగ్ ఎవరికీ కలగదు. అందరూ వినీత్ ని మెచ్చుకుంటారు. అతను మంచి ఎఫర్ట్ పెట్టాడు అని చెప్తారు. కానీ తన తండ్రి మాత్రం అయినా సరే నువ్వు చదువు మీద కూడా దృష్టి పెట్టాలి అని చెప్తాడు. ఇవన్నీ జరిగిన తర్వాత కూడా వినీత్ ఆగడు. ఆ ఫుటేజ్ ని మళ్ళీ ఎడిట్ చేస్తాడు. కొంచెం సాచురేషన్ ఇంకా కాంట్రాస్ట్ పెంచి దాన్ని డార్క్ లుక్ లో మార్చేస్తాడు. ఈసారి వీడియో చూపించగానే అందరూ షాక్ అవుతారు. ఇంట్లో అదే సినిమాని మళ్ళీ టీవీలో పెట్టాడు. అందరూ చూసి ఆశ్చర్యపోతారు. ఇక్కడ అన్నిటికంటే బెస్ట్ పాయింట్ ఏంటంటే ఎప్పుడు అసలు దెయ్యాలు లాంటివి నమ్మకుండా ఎప్పుడు సైన్స్ ని నమ్మే వాళ్ళ తాత ఫస్ట్ టైం అతని హారర్ షార్ట్ ఫిల్మ్ చూసి కోమాలోకి వెళ్ళిపోయాడు. అది చూసిన తర్వాత వినీత్ తండ్రికి తన కొడుకు ఒక మంచి ఫిల్మ్ మేకర్ అవుతాడు అని నమ్మకం వస్తుంది. అందుకే అతన్ని విజువల్ డిజైనింగ్ కోర్స్ చేయమని చెప్తాడు. వినీత్ అప్పుడు ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు తన వయసు 20 సంవత్సరాలు. 22 సంవత్సరాల వయసు కల్లా తను మంచి ఫిల్మ్ మేకర్ అయ్యి తన సినిమాని ఇండస్ట్రీలో లాంచ్ చేయాలని. ఇప్పుడు అతను తన కెరియర్ ని కంటిన్యూ చేస్తూ మంచి కోర్స్ తీసుకొని మంచి మంచి షార్ట్ ఫిల్మ్స్ చేస్తాడు. వాటన్నిటికీ మంచి టాక్ ఇంకా అప్రిసియేషన్ వస్తుంది. అతనికి ఒక ఆఫర్ కూడా వస్తుంది. హనా అనే ఒక అమ్మాయి భవిష్యత్తులో హీరోని అవ్వబోతుంది. ఆమె వినీత్ ని పెళ్లి చేసుకోమని అడుగుతుంది. తన జీవితంలో చాలా ఎత్తులకి తీసుకెళ్తాను అని చెప్తుంది. కానీ వినీత్ కి ఒక భయం. ఈ అమ్మాయి ప్రేమలో పడితే తన దృష్టి మారిపోతుంది, తన కళ నెరవేరదు అని అనుకుంటాడు. అందుకే హనాని స్పష్టంగా రిజెక్ట్ చేస్తాడు. ఒక రోజు ఇద్దరు ఫ్రెండ్స్ 3D సినిమా చూడడానికి వెళ్తారు. అక్కడ నుండి వినీత్ మళ్ళీ ఒక నిర్ణయం తీసుకుంటాడు. తను హారర్ సినిమా మీదే పని చేస్తాడు అని. అప్పుడే సునీల్ అన్న అక్కడికి వచ్చి వినీత్ చేసిన 4 వీడియో శాంపిల్స్ ని ఒక కాంపిటీషన్ కి పంపించానని చెప్తాడు. అందులో ఎవరి సెలెక్షన్ అయితే జరుగుతుందో వారి సినిమాని ఫ్రీగా ప్రొడ్యూస్ చేస్తారు అని చెప్తాడు. అదే కళ్ళతో వినీత్ తన సినిమా స్క్రిప్ట్ రాయడం ప్రారంభిస్తాడు. తర్వాత సెలెక్ట్ అయిన సినిమాని అందరి ముందు ప్రెజెంట్ చేస్తారు. వినీత్ కి తన సినిమాని సెలెక్ట్ చేస్తారు అని పూర్తి నమ్మకం ఉంటుంది. మొదటి ప్రైజ్ కూడా తనకే వస్తుంది అని అనుకుంటాడు. కానీ ఫస్ట్ ప్రైజ్ అర్జున్ హరిదాస్ అనే ఒక అబ్బాయికి వస్తుంది. అది చూసి వినీత్ ఆశ్చర్యపోతాడు. అతనికి తెలుసు అర్జున్ కన్నా తన షార్ట్ ఫిల్మే బెస్ట్ అని, అందరూ నమ్ముతున్నారు అని. కానీ ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. తనకు సెకండ్ ప్రైజ్ వచ్చింది. అర్జున్ ఫస్ట్ ప్రైజ్ తీసుకున్నప్పుడు కొంతమంది చప్పట్లు కొడతారు. కానీ వినీత్ స్టేజ్ మీదకి వెళ్ళగానే అందరూ చప్పట్లు కొడతారు. ఎందుకంటే వినీత్ క్వాలిటీ నిజంగా అద్భుతంగా ఉంది. అతనికి సెకండ్ అవార్డు వచ్చినా వాస్తవంగా ఫస్ట్ అవార్డ్ కి వచ్చే అప్రిసియేషన్ తనకు వచ్చింది. అప్పుడు తను అస్సలు వాల్యూ మనం ఇచ్చే బెస్ట్ ఇంకా ఆడియన్స్ దగ్గర ఉంటుంది, వీళ్ళు ఇచ్చే ఈ పొలిటిక్స్ టైప్ అవార్డ్స్ లో కాదు అని ఆ రోజు నుంచి ఫిక్స్ అవుతాడు. అక్కడ నుండి వినీత్ వాష్రూమ్ కి వెళ్ళినప్పుడు సచిన్ డేవిడ్ ని కలుస్తాడు. అదే సచిన్ ఒకసారి తన జీవితాన్ని ముగింపు చేయడానికి ప్రయత్నించిన వ్యక్తి. సచిన్ వినీత్ కి ఒక
ఆఫర్ ఇస్తాడు. ఇద్దరం కలిసి సినిమా తీద్దాం అండ్ సినిమాకి కావాల్సిన డబ్బులంతా నేను ఖర్చు పెడతా అని చెప్తాడు. కానీ వినీత్ కి అనిపిస్తుంది సచిన్ కి ఈ సినిమా వెనుక ఒక స్వార్థం ఉందని. సచిన్ చెప్పేది ఏమిటంటే ముందుగా తన సినిమాని ప్రొడ్యూస్ చేసి మార్కెట్ లో లాంచ్ చేస్తాడు. ఆ తర్వాత వినీత్ స్క్రిప్ట్ మీద పనిచేసి డబ్బులు ఇన్వెస్ట్ చేస్తాడు అని. ఫస్ట్ లో తనకి ఇది నచ్చదు కాబట్టి రిజెక్ట్ చేస్తాడు అండ్ బయటికి వెళ్లి ఉండగా అక్కడ అర్జున్ తన వైపు నువ్వు ఏమి పీకలేవురా అనేలా లుక్స్ ఇచ్చినప్పుడు తనకు కోపం వచ్చి సచిన్ కి కాల్ చేస్తాడు. సర్ప్రైజింగ్లీ సచిన్ ఇంకా వెళ్ళలేదు. అతనికి తెలుసు వినీత్ ఎలాగైనా కాల్ చేస్తాడు అని. సో అప్పుడే వచ్చి డైరెక్ట్ గా డీల్ ని ఒప్పుకుంటాడు. తర్వాత సచిన్ తయారు చేయబోయే సినిమా స్క్రిప్ట్ ని చదువుతాడు. స్క్రిప్ట్ చదివిన తర్వాత వినీత్ కి అది చాలా చెత్త స్క్రిప్ట్ లా అనిపిస్తుంది. అందుకే మొత్తం స్క్రిప్ట్ ని మార్చేస్తాడు. ఆ స్క్రిప్ట్ ని పెద్ద ప్రొడ్యూసర్ అయిన ఫయజ్ ముందు మళ్ళీ పెట్టారు. ఫయజ్ చెప్తాడు ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ లేదు అని. అప్పుడు వినీత్ వివరిస్తాడు మనం పబ్లిక్ ముందు అలాంటి సస్పెన్స్ క్రియేట్ చేస్తాం. జనాలు మొత్తం సినిమాలో దెయ్యం కోసం ఎదురు చూస్తారు కానీ సినిమాలో అసలు లేడీ దెయ్యం ఉండదు. అదే మన సినిమాలో పెద్ద ట్విస్ట్. భయం జనాల మనసులో నుండి వస్తుంది. చివరికి అందరూ ఒకటే ఆలోచిస్తారు అసలు దెయ్యం ఎవరు అని చెప్తాడు. ఈ ఐడియా సచిన్ కి చాలా నచ్చుతుంది కానీ ఫయాజ్ కి ఈ ఐడియా నచ్చదు. అందుకే ఈ ప్రాజెక్ట్ మీద పని చేయడానికి ఒప్పుకోడు. అప్పుడే సచిన్ చెప్తాడు నేను ఇదే కథ మీద సినిమా తయారు చేస్తాను. మొత్తం డబ్బు కూడా నేనే పెడతాను అని చెప్తాడు. సచిన్ వెళ్ళిపోయిన తర్వాత ఫయాజ్ వినీత్ దగ్గరికి వచ్చి నువ్వు నాతో కలిసి పనిచేయి నీ సినిమాని నేను ప్రొడ్యూస్ చేస్తాను అని చెప్తాడు. కానీ సచినే ఫస్ట్ తనని నమ్మాడు ఇంకా ఇంతవరకు తీసుకొచ్చాడు. సో తనని మోసం చేయకూడదని ఆ ప్రపోజల్ ని రిజెక్ట్ చేస్తాడు. ఇంకా సచిన్ పై నమ్మకం పెట్టుకుంటాడు. మెల్లగా ఒక సంవత్సరం గడిచిపోతుంది. కానీ ఇప్పటి వరకు వినీత్ సినిమా మీద ఒక పని కూడా స్టార్ట్ కాదు. కానీ అదర్ సైడ్ తన స్టైల్ ని కాపీ కొట్టి అర్జున్ ఆఫ్టర్ పార్టీ అనే ఒక మూవీ తీసి సూపర్ బ్లాక్ బస్టర్ కొట్టుంటాడు. ఇప్పుడు తనకు అంటూ ఒక మంచి ఫేమ్ ఇంకా ఫ్యాన్స్ ఉంటారు. ఇప్పుడు వినీత్ కి కూడా అందరూ తనని కేవలం వాడుకుంటున్నారు అని అనిపించడం మొదలవుతుంది. ఒక రోజు అర్జున్ వినీత్ ని పిలిచి తను తీసిన సినిమా చూపిస్తాడు. అలాగే అందులో కొన్ని విషయాలు వినీత్ నుండి ఇన్స్పైర్ అయ్యి వాడాను అని కూడా చెప్తాడు. వినీత్ ఆ సినిమా చూసిన తర్వాత షాక్ అవుతాడు. ఎందుకంటే స్టైల్ ఐడియా థీమ్ మొత్తం వినీత్ నుండి దొంగిలించబడినవే. తనకన్నా ముందు ఇంకో డైరెక్టర్ తన స్టైల్ ఐడియా అండ్ థీమ్ ని తన మూవీలో చూపిస్తే అప్పుడు తనకంటూ ఒక స్టైల్ ఉండదు అండ్ అది అతను స్టైల్ అయినా ముందు అర్జున్ తీశాడు కాబట్టి అది అర్జున్ స్టైల్ అని అందరూ అంటారు అని చాలా బాధపడతాడు. అతను అర్జున్ ని పిలిచి ఇది పూర్తిగా దొంగతనం అని స్పష్టంగా చెప్తాడు. కానీ ఈ దొంగతనాన్ని ఎవరు నమ్మరని వినీత్ కి కూడా తెలుసు. అందుకే అతను ఎక్కువగా ఏమీ మాట్లాడ్డు. కానీ వినీత్ కళ తన మనసులో ఉన్న కథ వేరే వాడు దొంగలించేశాడు. తన కెరియర్ ఇక్కడే ముగిసిపోతుంది అని అతనికి అనిపిస్తుంది. దాని తర్వాత సచిన్ వినీత్ కి మరో ఆఫర్ ఇస్తాడు. ఇంకా ఇప్పటికీ కూడా తనతో కలిసి పని చేయొచ్చు అని చెప్తాడు. కానీ ఇప్పుడు వినీత్ అతనితో కూడా పని చేయాలని అనుకోలేదు. తను మళ్ళీ ఒక నిర్ణయం తీసుకుంటాడు. మొత్తం బాధ్యత తనలోనే ఉంటుంది అని. తను ముందు రాసిన అన్ని స్క్రిప్ట్స్ ని కాల్ చేసి ఈ రోజు నుండి తన స్క్రిప్ట్ ఎవరికి చూపించాలో ఎవరికి చూపించకూడదో ఏ సీన్స్ ఎప్పుడు తీసుకోవాలో అన్ని నిర్ణయాలు తనే తీసుకుంటాడు అని డిసైడ్ అవుతాడు. ప్రతి డెసిజన్ తనదే ఉంటుంది. తర్వాత అతను మళ్ళీ ఫయాజ్ కి కాల్ చేసి తన ఆఫర్ ని యాక్సెప్ట్ చేస్తాడు. కానీ ఒక కండిషన్ పెట్టాడు. నా స్క్రిప్ట్ ని నా తప్ప వేరే ఎవ్వరూ చూడకూడదు. ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే నా దగ్గరికి వచ్చి అడగాలి. రెండవ కండిషన్ షూటింగ్ నుండి ఫైనల్ కట్ వరకు అన్ని డెసిజన్స్ నావే అని చెప్తాడు. ఫయాజ్ ఇంకా వినీత్ కలిసి మనుష్య అనే సినిమా తయారు చేస్తారు. సినిమా చాలా బాగుంటుంది. కానీ అది చూసిన తర్వాత సునీల్ అన్న అండ్ అతని ఫ్రెండ్ కొంచెం అలా ఇలా ఉంటారు. ఎందుకంటే వినీత్ ప్లాన్ చేసిన క్లైమాక్స్ అచ్చం రీసెంట్ గా రిలీజ్ అయిన మూవీ దైవం క్లైమాక్స్ లాగే ఉంటుంది. సో ఇది ఒక కాపీ అని అంటారు అని అనుకుంటాడు. అయినా సరే ప్రొడ్యూసర్స్ అందరూ ఆ సినిమాని రిలీజ్ చేయమని డిసైడ్ అవుతారు. అతనికి ఇది ఇష్టం లేదు. ఇలా ఒక కాపీ అంటారు అనే స్క్రిప్ట్ ఉన్న మూవీని రిలీజ్ చేయకూడదు అని మళ్ళీ రీషూట్ చేయాలని ఫయాజ్ తో చెప్తాడు. కానీ మళ్ళీ రీషూట్ చేయాలి అంటే చాలా డబ్బులు ఖర్చు అవుతాయి కాబట్టి అలాగే వదిలేయని అంటారు. కానీ ఎలాగోలా మళ్ళీ రీషూట్ చేద్దామని ఒప్పిస్తాడు. అదే టైంలో ఆ సినిమాలో హీరోగా నటించిన వ్యక్తి అదే రోజు యాక్సిడెంట్ లో చనిపోతాడు. దాంతో రీషూట్ చేయడం అనే ఆలోచన కూడా ముగిసిపోతుంది. తర్వాత రోజు పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఇంకా ప్రొడ్యూసర్స్ అందరూ హీరో ఫ్యూనరల్ కి వస్తారు. అక్కడ మనం అర్జున్ ని కూడా చూస్తాం. అతన్ని అందరూ తన బ్లాక్ బస్టర్ బొమ్మ అయిన ఆఫ్టర్ పార్టీ పార్ట్ 2 ఎప్పుడు వస్తుంది అని అడుగుతూ ఉంటారు. కానీ అర్జున్ ఏమీ చెప్పలేకపోతుంటాడు. ఎందుకంటే అతనికి సినిమాని కాపీ కొట్టడం తప్ప సొంతగా స్టోరీ రాసే అంత ఇది లేదు అని వినీత్ కి క్లియర్ గా అర్థమవుతుంది. అంతలోనే సచిన్ వచ్చి నా సినిమాకి పోటీగా మూవీని రిలీజ్ చేస్తున్నావు. దాంతో పాటు ఇప్పుడు హీరో చనిపోయాడు కాబట్టి సింపతితో అందరూ నీ మూవీకే వెళ్తారు అని చెప్తాడు. మనుష్య సినిమా అంత చెత్తగా ఉంటుంది. వినీత్ ఆ సినిమా నుండి తన పేరు తీసేయాలని అనుకుంటాడు. అతను ఒక పోస్ట్ పెట్టాడు. అందులో తను ఈ సినిమాతో ఏ విధంగా కూడా సంబంధం లేదు అని రాస్తాడు. కానీ ఈ విషయం ఫయాజ్ కి తెలియగానే వెంటనే ఆ పోస్ట్ డిలీట్ చేయమని చెప్తాడు. అలాగే అతను వినీత్ కి వివరిస్తాడు. సినిమా ఇండస్ట్రీకి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. వాటిని నువ్వు పాటించాలి. లేకపోతే నిన్ను ఇండస్ట్రీ నుండి
బ్లాక్ లిస్ట్ చేస్తారు అని, అప్పుడు నువ్వు ఎప్పటికీ ఏ సినిమా ప్రొడ్యూస్ చేయలేవు, ఫిల్మ్ మేకర్ గా కూడా మారలేవు అని చెప్తాడు. ఇప్పుడు వినీత్ చాలా ఆలోచిస్తాడు. నేను చేస్తున్న ఫస్ట్ మూవీ ఇలా ఒక కాపీ కొట్టిన క్లైమాక్స్ తో ఇంకా హీరో మీద ఉన్న సింపతితో వచ్చి చూసే మూవీలా ఉండకూడదు. నేను చేయబోయే ఫిల్మ్ ఒక మంచి హారర్ ఫిల్మ్ గా హిస్టరీలో మిగిలిపోవాలి, కానీ ఇలా ఉండకూడదు అని అనుకుంటాడు. వినీత్ దగ్గర ఒక కార్డ్ ఉంటుంది. దాన్ని వాడి వాక్స్ స్టూడియోస్ అంటే తన మూవీ ఫైల్స్ అన్నిటిని పెట్టిన స్టూడియోస్ లోకి వెళ్లి మొత్తం సినిమాని డిలీట్ చేసేస్తాడు. దానివల్ల ఫైర్స్ తో ఉన్న కాంటాక్ట్ కూడా పూర్తిగా ముగిసిపోతుంది. సోషల్ మీడియా మొత్తం వినీత్ ని బ్యాన్ చేయాలి అనే మాటలతో నిండిపోతుంది. అతన్ని సినిమా ఇండస్ట్రీ నుండి బ్యాన్ చేయాలని అందరూ మాట్లాడుకుంటారు. తన మీద ఎంత వ్యతిరేకత చూసి వినీత్ షాక్ తో స్ప్రో కోల్పోతాడు. డాక్టర్ అతనికి చెప్తాడు, పెద్ద విషయం ఏమీ లేదు, నీ బీపీ కొంచెం లో అయ్యి నీ శరీరం కంట్రోల్ కోల్పోయింది, అందుకే నువ్వు స్ప్రో కోల్పోయావు అని చెప్తాడు. వినీత్ ఇంటికి వచ్చిన తర్వాత తన తండ్రి అతని మీద చాలా కోపంగా ఉంటాడు. ఎందుకంటే వినీత్ రెడీగా ఉన్న సినిమాని డిలీట్ చేశాడు. అదే సమయంలో ఒక ప్రొడ్యూసర్ నుండి కాల్ వస్తుంది. అతను వినీత్ సినిమాని ప్రొడ్యూస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అని చెప్తాడు. కానీ వినీత్ అతనితో సరిగ్గా మాట్లాడు. పైగా వినీత్ మీద ఇప్పుడు 3.5 crore అప్పు కూడా ఉంటుంది. అప్పుడు తన ఫ్రెండ్ ఈ అప్పు మొత్తం ఎలా తీరుస్తావురా అని అడుగుతాడు. కానీ వినీత్ ముందుగానే ఒక ప్లాన్ చేసుకున్నాడు. అతను అర్జున్ కి ఒక స్క్రిప్ట్ ఇస్తాడు. ఇది ఆఫ్టర్ పార్టీ పార్ట్ 2 స్క్రిప్ట్. ఇది అర్జున్ కి ఇచ్చి స్క్రిప్ట్ కు తనకు ఏం సంబంధం లేదు అని అగ్రిమెంట్ మీద సంతకం పెట్టి 3.5 crores అప్పు తీర్చేయి అండ్ అలాగే అతన్ని రిక్వెస్ట్ చేస్తాడు తన మీద ఉన్న బ్యాన్ అన్నిటిని ఎలాగైనా ఆపేయమని. అయినా సరే ఫయాజ్ అతన్ని మీటింగ్ కి పిలుస్తాడు. అక్కడ అతన్ని ఒక విషయం చెప్తాడు. అతన్ని సైలెంట్ గా బ్యాన్ చేశారు. ఇప్పటి నుండి ఏ ప్రొడ్యూసర్ గానీ డైరెక్టర్ గానీ నీతో పని చేయరు అని వార్నింగ్ ఇస్తాడు. కానీ అప్పుడే బషీర్ అక్కడికి వస్తాడు. అతను ముందు నుండి వినీత్ కి చాలా సార్లు కాల్ చేస్తూనే ఉన్నాడు. బషీర్ ఎవరో కాదు, హనా యొక్క అన్న. అతను వినీత్ సినిమాలో డబ్బులు పెట్టడానికి సిద్ధంగా ఉంటాడు. ఎందుకంటే హనాతో అర్జున్ చేసిన మూవీ ఆఫ్టర్ పార్టీ ఒక్కటే బాగా వర్కౌట్ అయింది. కానీ తర్వాత చేసిన 4 ఫిల్మ్స్ అన్ని డిజాస్టర్. సో ఇప్పుడు హనా మళ్ళీ వినీత్ తో కలిసి మూవీ చేసి కంబ్యాక్ ఇవ్వాలి అనుకుంటుంది. దాంతో పాటు బషీర్ ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. అతని దగ్గర డబ్బులు చాలా ఉన్నాయి. సో ఏమి ఇబ్బంది లేకుండా త్వరగా సినిమా చేద్దామని ఫయాజ్ ముందే చెప్తాడు. ఇప్పుడు వినీత్ బషీర్ వైపు వెళ్ళిపోతాడు. ఎందుకంటే బషీర్ తన సినిమాని ప్రొడ్యూస్ చేయగలడు అని అతనికి నమ్మకం ఉంటుంది. దాని తర్వాత వినీత్ ఒక కొత్త స్క్రిప్ట్ రాయడం మొదలు పెడతాడు. అతని మనసు అంత కన్ఫ్యూజన్ తో నిండిపోయి ఉంటుంది. హారర్ సినిమా చూస్తున్నా కూడా అతనికి అస్సలు భయం అనిపించదు. అదే సినిమాని మిగతా వాళ్ళు చూసి భయపడుతున్నారు. కానీ అతనికి మాత్రం భయం రావటం లేదు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న అన్ని సీక్రెట్స్ అతనికి తెలిసిపోయాయి. విఎఫ్ఎక్స్ ఇంకా టెక్నాలజీ వాడి జనాల్ని ఎలా భయపెడతారో అతనికి పూర్తిగా అర్థమైపోయింది. ఆ రహస్యాలు తెలిసిన తర్వాత అతనికి భయం అనే ఫీలింగే మిగలలేదు. ఎక్కడో ఏదో తక్కువ అవుతున్నట్టు అనిపిస్తుంది. చాలా నెలలు గడిచిపోతాయి. కానీ వినీత్ తన స్క్రిప్ట్ ని రాయలేకపోతాడు. అప్పుడు తన ఫ్రెండ్ సుజిత్ చెప్తాడు, నేను కాలేజీలో ఫెయిల్ అయ్యాను. ఈ విషయం అమ్మా నాన్నలకు కూడా తెలిసిపోయింది. అందుకే అందరూ నన్ను షాప్ చూసుకోమని చెప్పారు. కానీ నేను కూడా ఒక స్టోరీ రాశాను అని చెప్పి ఆ స్టోరీని వినీత్ కి చూపిస్తాడు. అది చూసిన తర్వాత వినీత్ చెప్తాడు, ఈ స్టోరీ చాలా బాగుంది. పాలిటిక్స్ పై నువ్వు ఫేస్ చేసిన అన్నిటిని దీంట్లో బాగా చూపించావు. కానీ సరిగ్గా ఇది పర్ఫామ్ చేయలేకపోతే మాత్రం డిజాస్టర్ అయిపోతుంది. దీని మీద సినిమా ఎప్పటికీ నడవదు అని చెప్తాడు. అంతలో ఇంట్లో నుండి ఒక వార్త వస్తుంది, తాతకి స్పృహ వచ్చిందని. వినీత్ ఇంకా తన ఫ్రెండ్ ఇంటికి వచ్చి తాతని చెక్ చేస్తారు. కానీ తాత గుండె అప్పటికే కొట్టుకోవట్లేదు. సడన్లీ తాత ఒక్కసారి లేచి వినీత్ కి చెప్తాడు, ఆ రోజు తన సినిమా చూసి కోమలోకి వెళ్ళలేదు, వేరే ఒక కారణం ఉందని. అది చెప్పిన వెంటనే తాత అక్కడే చనిపోతాడు. కానీ వినీత్ కి ఇంకా అర్థం కాదు తాత ఆ సినిమాలో ఏం చూశాడు, ఎందుకు కోమాలోకి వెళ్ళాడు. అప్పుడు వినీత్ పాత ఫుటేజ్ ని చెక్ చేస్తాడు. ఫ్యామిలీ రియాక్షన్ రికార్డ్ చేయడానికి అతను ఒక వీడియో కూడా తీశాడు. ఆ వీడియోలో తాత చేతిలో ఒక పుస్తకం ఉంటుంది. అదే డేవిల్ సైలెంట్ పుస్తకం. ఆ కథని చదువుతూ చదువుతూ అతను కోమాలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ పుస్తకం వినీత్ చేతికి వస్తుంది. అతను దాన్ని ఫుల్ గా చదువుతాడు. ఎన్నో హారర్ మూవీస్ చూసినా భయపడిన వినీత్ ఇప్పుడు ఒక బుక్ ని పూర్తిగా చదవగానే చెమటలు పట్టేలే భయపడతాడు. ఎందుకంటే ఈ ప్రపంచంలో నిజానికి మించిన భయం పెట్టే విషయం ఇంకేమీ లేదు. అది ఆ పుస్తకం చదివాకే తనకు అర్థమవుతుంది. తను ఎన్నో రోజులుగా వెతుకుతున్న పాయింట్ ఇప్పుడు దొరికింది అని. అప్పుడు అతను ఒక నిర్ణయం తీసుకుంటాడు, ఇప్పటి నుండే ఈ కథని ఆధారంగా తీసుకుని ఒక సినిమా తయారు చేస్తాను అని. కానీ ఈ విషయం వినీత్ కి చాలా రిస్క్ గా అనిపించింది. ఎందుకంటే ఈ కథ ఆల్రెడీ ఎప్పుడో పబ్లిష్ అయింది అండ్ ఇప్పుడు దీనిపై మూవీ చేస్తే కాపీరైట్ రిస్క్స్ ఉంటాయి అని. సో ఆ రైట్స్ కొనడానికి వాళ్ళు వెళ్తారు. అతని ఫ్రెండ్ వెళ్లి మాట్లాడతాడు. అప్పుడు అక్కడ ఉన్న ఒక వ్యక్తి సుజిత్ కి కొంత డబ్బు ఇచ్చి పుస్తకాన్ని తన దగ్గర ఉంచుకుంటాడు అండ్ ఈ విషయం ని ఎవరికి చెప్పకూడదు అని చెప్తాడు. సుజిత్ చేసిన ఈ పని వల్ల వినీత్ చాలా కోపడతాడు. దాని తర్వాత వినీత్ ఆ వ్యక్తిని ఫాలో అవుతాడు. ఆ వ్యక్తి నేరుగా సచిన్ దగ్గరికి వెళ్తాడు. ఎందుకంటే వైకమ్ డేవిడ్ కాల్చలేకపోయిన చివరి కాపీ అది. అందుకే ఆ కథ సచిన్ చేతికి రాగానే దాన్ని మంటల్లో వేసి కాల్చేస్తాడు.
ఇప్పుడు డెవిల్స్ ఐలాండ్ కి సంబంధించిన ఒక్క కాపీ కూడా ఈ ప్రపంచంలో లేదు, అంటే ప్రూఫ్ చేయడానికి ఏమీ లేవు. సో వినీత్ ఈ స్టోరీని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మూవీ తీయాలి అనుకుంటాడు. 6 నెలల తర్వాత అదే రెఫరెన్స్ తీసుకొని వినీత్ చివరికి ఒక స్టోరీ తయారు చేస్తాడు. దాన్ని బషీర్ ముందు ప్రెజెంట్ చేస్తాడు. బషీర్ అందులో డబ్బు పెట్టడానికి సిద్ధంగా ఉంటాడు. హీరోయిన్ క్యారెక్టర్ కోసం హానాని సెలెక్ట్ చేస్తారు. కానీ అప్పటికే హానా చాలా లావుగా ఉంటుంది. వినీత్ స్టోరీలో ఉన్న క్యారెక్టర్ చాలా సన్నగా ఉంటుంది. సో కొన్ని రోజుల్లో డయట్ లో ఉండి బాడీని లీన్ చేయాలి అని చెప్తాడు. కానీ తను ఏమీ పట్టించుకోలేదు అండ్ షూట్ ని స్టార్ట్ చేస్తారు. చాలా టేక్స్ చేస్తారు కానీ హానా ఒక్క టేక్ కూడా బాగా ఇవ్వలేకపోతుంది. హానాకి అర్జున్ అంటే ఒకప్పుడు ఇష్టం ఉండేది అండ్ ఇప్పుడు అర్జున్ కి ఇంకో అమ్మాయితో మ్యారేజ్ అని తెలియగానే తను 10 రోజులు సెలవు తీసుకుంటుంది. అక్కడే వినీత్ కి అర్థమైపోతుంది హానా ఈ సినిమాలో పని చేయడానికి ఒప్పుకోవట్లేదని. ఎందుకంటే హానాకి ముందుగానే ఒక పెద్ద సినిమా ఆఫర్ వచ్చింది. ఆ ఆఫర్ సచిన్ ఇచ్చాడు. సచిన్ సినిమా హిట్ అయితే హానా ఎప్పటికీ తనతో పని చేయదు అని వినీత్ కి తెలుసు. అప్పుడే వినీత్ రాసిన సినిమా స్క్రిప్ట్ ని కూడా ఎవరో దొంగతనం చేస్తారు. ముందుగా అది చేసింది సచినే అని వినీత్ అనుకుంటాడు కానీ అది చేసిందే అర్జున్. ఎందుకంటే తను ఒకవేళ ఈ మూవీని కంప్లీట్ చేస్తే అర్జున్ మళ్ళీ ఎప్పటికీ ఒక బెస్ట్ డైరెక్టర్ కాలేడు. ఎందుకంటే తను ఎంత ప్రయత్నించినా వినీత్ అంత బెస్ట్ గా తీయలేకపోతాడు. సో తన స్క్రిప్ట్ ని తనే దొంగతనం చేశాడు. ఇది తెలిసి వినీత్ తిన్నగా అర్జున్ దగ్గరికి వెళ్తాడు అండ్ స్క్రిప్ట్ గురించి అడుగుతాడు. కానీ అప్పుడు అర్జున్ చాలా పొగరుగా మాట్లాడి, అయినా ఇప్పుడు నీ మూవీని ఎవర్రా చూస్తారు, నువ్వు చేసిన ఆ మనుష్య మూవీ డిలీట్ న్యూస్ వల్ల నిన్ను ఇప్పుడు చాలా మంది అసహించుకుంటున్నారు, అయినా నీ మూవీని ఎవరు చూడలేరు దొబ్బై అని చెప్తాడు. చివరికి మళ్ళీ వినీత్ ఒక్కడే మిగిలిపోతాడు. అతని పక్కన ఎవరూ నిలబడలేదు. ఎందుకంటే తన ఫ్రెండ్ అయిన సుజిత్ కు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఫయజ్ తో మూవీ చేయడానికి ఒప్పుకుంటాడు. ఇలా తను ఇప్పుడు ఒక్కడే అయిపోతాడు. అదే ప్లేస్ లో తన ఆనంద్ అనే ఒక రిపోర్టర్ ని కలుస్తాడు. అతన్ని వినీత్ ఎప్పుడో కలిశాడు షార్ట్ ఫిల్మ్ అవార్డు తీసుకున్నప్పుడు. అతను ఇలా అంటాడు, సినిమా ఇండస్ట్రీలో ఇవన్నీ కామన్, చాలా శాతం వరకు అందరూ ఇలానే ఉంటారు, కానీ నువ్వు నీ టాలెంట్ ని బాగా యూజ్ చేసుకోవాల్సింది. అలాగే ఆ రోజు నువ్వు డిలీట్ చేసిన సినిమాయే నీ పెద్ద తప్పు. ఫస్ట్ టైం నేను నీ షార్ట్ ఫిల్మ్ చూసినప్పుడు నువ్వు ఒక మంచి ప్యాషన్ ఉన్న డైరెక్టర్ అవుతావని అనుకున్నా, కానీ నువ్వు ఒక సెల్ఫిష్ వాడిలా బిహేవ్ చేసావు. ఒక మూవీని తీయడం అంటే నువ్వేమనుకున్నావు? ఎంతమంది మ్యూజిషియన్స్, యాక్టర్స్, ప్రొడ్యూసర్స్ అండ్ ఎంతమంది స్టాఫ్ నెలల తరబడి కష్టపడితే వచ్చే ఒక ఫలితాన్ని నువ్వు వాల్యూ లేకుండా ఒక్క రోజుల్లో డిలీట్ చేసావు. దానివల్ల ఇప్పుడు నిన్ను అందరూ ద్వేషిస్తున్నారు. సినిమాతో ఆడియన్స్ కి ప్రేమ ఉంటుంది, దాన్ని డిలీట్ చేయడానికి నీకు హక్కు లేదు అని చెప్తాడు. అప్పుడు వినీత్ చెప్తాడు, మీరు చెప్పింది నిజమే, కానీ నేను వర్క్ చేసిన అందులో ఉన్న చాలా స్టాఫ్ కొన్ని రోజులే కష్టపడ్డారు. ఎస్ ఐ నో, ఒక్కొక్కరు పాత్రని చాలా కష్టంగా చేశారు, కానీ వాళ్ళు ఎవరు కూడా నాలా నెలల తరబడి నిద్ర లేకుండా స్క్రిప్ట్ రాయలేదు. ఒక పర్ఫెక్ట్ స్క్రిప్ట్ రాసే క్రమంలో మన మెంటల్ స్టేట్ అన్నిటినీ కంట్రోల్ చేసి ఒక మంచి స్క్రిప్ట్ రాయడానికి నేను వదులుకున్న ఎన్నో రాత్రులు వాళ్ళు ఎవరు వదులుకోలేదు. నా దృష్టిలో సినిమా చూసిన జనాల రియాక్షన్ ఎలా ఉంది అనేదే ముఖ్యం. నేను అలాంటి సినిమా తీయాలి అని కోరుకుంటున్నాను. జనాలకి నచ్చాలి. అది ఎక్కువ డబ్బులు సంపాదించకపోయినా పర్వాలేదు, కానీ నా దృష్టిలో అది సక్సెస్ అయిన సినిమా అవుతుంది అని చెప్తాడు. ఇది అంతా జరిగాక మళ్ళీ ఎలాగోలా హానాని ఒప్పిస్తారు, కానీ ఆమె మళ్ళీ సెట్ నుండి పారిపోతూ ఉంటుంది. అలా ఉండగా టీవీలో ఒక వార్త వస్తుంది, హానా అర్జున్ ని పెళ్లి చేసుకుందని, ఇప్పుడు ఈ సినిమాలో పని చేయాలని కోరుకోవట్లేదని. దానివల్ల వినీత్ మరో యాక్ట్రెస్ ని హైర్ చేయాలని బషీర్ తో చెప్తాడు. బషీర్ కూడా దానికి ఒప్పుకుంటాడు. ఎందుకంటే ఎలాగైనా తన బడ్జెట్ కవర్ అవ్వాలి అండ్ ఆ అర్జున్ తనని మోసం చేసి తన చెల్లిని పెళ్లి చేసుకున్నాడు అండ్ అతను మంచివాడు కాదు అని కూడా తెలుసు. సో వినీత్ తీసే మూవీతో ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొడితే దానికన్నా పెద్ద రివెంజ్ ఇంకేమీ ఉండదని చెప్పి ఇంకో యాక్టర్ హానా కన్నా చాలా బాగా పర్ఫామ్ చేసింది అండ్ ఎన్నో టేక్స్ తీసుకున్న చేయలేని సీన్స్ ని తను మాత్రం హానా కన్నా బాగా చేసింది. సో తొందరలోనే మూవీ షూట్ కూడా కంప్లీట్ అయిపోయింది. 6 నెలల తర్వాత వినీత్ సినిమా రిలీజ్ అవబోయే అదే రోజు ఫయజ్ సినిమా కూడా రిలీజ్ అవబోతుంది. ఫయజ్ సినిమా పోస్టర్స్ అన్ని చోట్ల కనిపిస్తున్నాయి, కానీ వినీత్ సినిమా ఎక్కడో మరుగున పడిపోయింది. ఒక్క చోటున కూడా తన మూవీ పోస్టర్ లేదు. రిలీజ్ అవడానికి ఒక రోజు ముందా ఎవరు వినీత్ ని ఏమీ అడగకుండా ఒక పోస్టర్ ని రిలీజ్ చేస్తారు. అది చూస్తే ఎవరు ఫిల్మ్ కి వెళ్ళరు అని తెలిసినా రిలీజ్ చేస్తారు. అయితే వినీత్ తిన్నగా వెళ్లి ప్రొడ్యూసర్ తో అలా ఎందుకు చేశారు అని అడుగుతాడు. అప్పుడు అతను, నువ్వేమనుకుంటున్నావు? నువ్వు చేసే ఫిల్మ్ బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకుంటున్నావా? ఇదంతా ఒక బిజినెస్. నీ మూవీ ఎలాగోలా ఎక్కువ ఫేమ్ పొందదు, కాబట్టి కన్ఫర్మ్ గా నీ సినిమా పోతుంది. దానివల్ల బషీర్ అంటే పెద్ద బిజినెస్ మ్యాన్ లాంటి వాడు తనకు వచ్చిన లాస్ మూవీ బడ్జెట్ కన్నా ఎక్కువ చెప్పి తన బిజినెస్ ఇంకా ప్రొడక్షన్ వల్ల వచ్చే డబ్బులకి కావాల్సిన ట్యాక్సెస్ కడుతూ కవర్ చేసుకుంటాడు. నీ ఫిల్మ్ అలాంటి ఒక బిజినెస్ పార్ట్ మాత్రమే అని చెప్తాడు. ఇప్పుడు వినీత్ కి అంతా అర్థమైంది. బషీర్ కూడా ముందు నుంచే అలా అనుకుంటూ తన ఫిల్మ్ ని డిజాస్టర్ అయ్యేలా చేసి లాస్ కావాలి అనుకుంటున్నాడు అని. అప్పుడు వినీత్ ఏమీ చేయలేక ఇంటికి వెళ్లి ఒక పోస్ట్ పెడతాడు. నాకు తెలుసు మీ అందరికీ నా మీద కోపం ఉంది అని, కానీ ఈ మూవీని చూసాక మీరు ఖచ్చితంగా భయపడతారు అండ్ ఇది మీకు బాగా నచ్చుతుంది.
నచ్చుతుంది అని పోస్ట్ పెట్టి వదిలేస్తాడు. తర్వాత రోజు సినిమా స్టార్ట్ అవుతుంది. సినిమా చూడడానికి వినీత్ అమ్మ నాన్న ఇంకా సునీల్ అన్న కూడా వస్తాడు. బషీర్ కూడా సినిమాకు ఎవరు రాలేదుగా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి వస్తాడు. సినిమా మొత్తం నడుస్తుంది. అప్పుడు వినీత్ ఒక విషయం గమనిస్తాడు. తన చిన్నప్పటి నుంచి కన్న కల ఈ రోజు నిజమవుతుంది అని. అతని అమ్మ నాన్న ఇద్దరు కూడా భయపడిపోతారు. ఎందుకంటే ఆ సినిమా నిజంగా హిట్ అవబోతుంది. సినిమా అయిపోయిన తర్వాత బషీర్ ని సినిమా ఎలా ఉంది అని అడుగుతారు. కానీ అప్పటికే బషీర్ చనిపోయాడు. ఎస్, సినిమా అంత స్కారీగా ఉంది అంటే బషీర్ అక్కడే మూవీ చూస్తూ చనిపోయాడు. మీడియాలో ఒక వార్త వ్యాపిస్తుంది. సినిమా చూసిన తర్వాత ప్రొడ్యూసర్ చనిపోయాడు అని. జనాల్లో క్యూరియాసిటీ పెరిగిపోతుంది. అసలు ఈ సినిమాలో ఏముంది అని అందరూ ఆలోచించడం మొదలు పెడతారు. సో హౌస్ఫుల్ అవడం మొదలవుతుంది. అందరూ ఆ సినిమాని చూస్తారు. మూవీలో ఉన్న హారర్ కి అంబులెన్స్ సర్వీస్ కూడా యాడ్ చేస్తారు. ఇలా ఈ మూవీ ఒక సెన్సేషన్ అండ్ చాలా ఫేమ్ పొందుతుంది. మళ్ళీ అందరూ వినీత్ ని ఒక మంచి హారర్ డైరెక్టర్ గా చూస్తారు. కానీ ఇది చూశాక మళ్ళీ సచిన్ కి తన జీవితం వృధా అని అనిపిస్తుంది. అతను మళ్ళీ తన ప్రాణాలు తీసుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ అప్పుడే తన ఫోన్ కి ఒక కాల్ వస్తుంది. అది తన చిన్నప్పటి నచ్చిన ఆ అమ్మాయి కాల్. అదే అమ్మాయి సచిన్ డెవిల్స్ ఐలాండ్ ఫస్ట్ కాపీ చదవడానికి ఇచ్చిన అమ్మాయి. ఆ అమ్మాయి చెప్తుంది వినీత్ సినిమా అదే కథ నుండి ఇన్స్పైర్ అయ్యిందని. దాని తర్వాత సచిన్ తన పాత పెట్టెని తెరుస్తాడు. అందులో నుండి ఒక న్యూస్ పేపర్ తీస్తాడు. ఆ న్యూస్ పేపర్ లో ఆ పుస్తకం గురించి రాసి ఉంటుంది. ఆ పుస్తకం యొక్క అన్ని రైట్స్ వైకమ్ డేవిడ్ దగ్గర ఉన్నాయని. ఆ న్యూస్ పేపర్ ని తీసుకొని సచిన్ అర్జున్ దగ్గరికి వెళ్తాడు. అర్జున్ ఆ వార్తని మీడియాలో వ్యాపించేలా చేస్తాడు. దాని తర్వాత అందరూ వినీత్ మీదనే నింద వేస్తారు. అతను వేరే వాడి సినిమా కాపీ చేశాడు, అతను ఒక చీటర్ అని అందరూ చెప్పడం మొదలు పెడతారు. ఇవన్నీ వల్ల వినీత్ కెరియర్ మీద చాలా చెడ్డ ప్రభావం పడుతుంది. చాలా డిప్రెస్డ్ గా ఉంటాడు. అంతలో ఆనంద్ అనే ఆ రిపోర్టర్ నుంచి కాల్ వస్తుంది. అతను అంటాడు, నువ్వు కాపీ కొట్టుండొచ్చు అండ్ ఏదైనా చెయ్యుండొచ్చు, కానీ అది నీ స్టైల్లో చేసావు. ఎవరు ఏమి అన్న మూవీ మాత్రం చాలా బాగుంది అండ్ మేము నీకు బెస్ట్ డిబట్ డైరెక్టర్ అవార్డు ఇవ్వాలి అనుకుంటున్నాం. సో ఎలాగైనా రావాలి అని చెప్తాడు. తర్వాత వినీత్ ఆ అవార్డు తీసుకోవడానికి వెళ్తాడు. అక్కడ ది బెస్ట్ మూవీ కింద సుజిత్ అంటే వినీత్ ఫ్రెండ్ కి ఒక అవార్డు ఇస్తారు. అప్పుడు అందరూ తన కోసం చప్పట్లు కొడతారు. తర్వాత వినీత్ ది బెస్ట్ డిబట్ డైరెక్టర్ అవార్డు తీసుకున్నప్పుడు ఒక్కరు కూడా చప్పట్లు కొట్టరు. దానికి బదులుగా అందరూ అతన్ని చాలా తక్కువగా చూడడం మొదలు పెడతారు. అతనికి అవార్డు ఇచ్చే టైంలో కూడా అక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు వినీత్ వైపు కోపంగా చూస్తూ ఉంటారు. కానీ ఈసారి వినీత్ మౌనంగా ఉండడు. అతను మొత్తం నిజం చెప్పేస్తాడు. ఎలా అందరూ కలిసి తనని మోసం చేశారో వివరిస్తాడు. అలాగే తను సాక్ష్యాలు తీసుకొచ్చినా కూడా జనాలు నమ్మరని కూడా చెప్తాడు. ఎందుకంటే జనాలు ఎప్పుడు వాళ్ళకు నచ్చేదే వాళ్ళు చూస్తారు అండ్ వాళ్ళకు నచ్చిన వాళ్ళని వాళ్ళు ప్రేమిస్తారు. నాకు తెలుసు నేను మీ అందరికీ నచ్చను అని, కానీ ఇదేమి నా ముగింపు కాదు. నా ప్రయాణం ఎక్కడితో ఆగదు. కొత్త కథ కోసం, కొత్త ఆశ కోసం నేను మళ్ళీ రాస్తాను. నా తలరాతని తిరిగి రాసుకునే ఫ్రీడమ్ నాకుంది. నా లైఫ్ ని నేనే మళ్ళీ తిరిగి రాసుకుంటా అని ప్రౌడ్ గా చెప్తాడు. ఇది విని అందరూ గట్టిగా చప్పట్లు కొడతారు. ఇలా ఒక మంచి మూమెంట్ తో మూవీ ఎండ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ మూవీ ఎలా అనిపించింది కామెంట్స్ లో చెప్పండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.